నమస్తే. 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. నెక్స్ట్ కుజుడులకి 12వ హౌస్ లో ఉండటంతో ధన ప్రవాహంగా బాగానే ఉంటుంది. తర్వాత విపరీతమైన ధనాన్ని కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. కుజుడు కనుక గమనించుకుంటే వీళ్ళకి 15వ తారీఖు తర్వాత మకర రాశిలోకి షిఫ్ట్ అవటంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఖడ్గవరణం చైవ చంద్రరాతిగతే యక్షరాక్షస పీడనం అంటారంటే ఈ టైంలో వీళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కత్తుల వల్ల లేదంటే షార్ప్గా ఉండే వస్తువుల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనపడకుండా వీళ్ళకి యక్ష రాక్షస శత్రు పీడనం ఇంకని చెప్తారంటే ఈ టైంలో ఎందుకో తెలవదు ఏమకో తెలవదు, శరీరానికి బాధగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఏమీ లేదంటారు. ఏదో 10 days మెడిసిన్ రాస్తారు, వాడాలి కాబట్టి వాడతారు. కానీ తద్వారా మీకు ఉపయోగం అయితే ఏమీ ఉండదు. ఆ బాధలు ఎలాంటి ఉపశమనం ఉండదు. ఎందుకు అని ఆలోచించుకుంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం సెమీ స్పిరిట్స్ అని ఉంటాయి, యక్షరాక్షస గంధర్వులు. వీళ్ళ యొక్క ప్రభావం మీ మీద ఉండి కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.